పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే ఒక సామెత ఉంది. ఎందుకంటే ఈ రెండు అత్యంత ఖరీదైన వ్యవహారాలే. ఇప్పుడు చాలామంది పెళ్లి విషయంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో పెళ్లి ఖర్చులు 7% మేర పెరిగాయి. ఈ ఏడాది పెళ్లి ఖర్చు సగటున 37 లక్షల రూపాయలకు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళ సగటు ఖర్చు 51 లక్షల రూపాయలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల పెళ్లిళ్లు చేసుకున్న 3,500 జంటల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదిక సిద్ధం చేశారు. పెళ్లిళ్లలో ప్రధాన ఖర్చు వేదిక ఖరారు, కేటరింగ్ పైనే పెడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2024లో ఈ రెండింటి ఖర్చు 10% మేర పెరిగినట్లు గుర్తించారు. దేశంలోని కుటుంబాలు తమ జీవిత కాలంలో పెట్టే అతిపెద్ద ఖర్చులంటే ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం పైనే. ఈ సర్వేలో పాల్గొన్న 3,500 జంటల్లో 9% మంది పైన పెళ్లి కోసం ఏకంగా ₹1,00,00,000 పైనే ఖర్చు పెట్టారు. మరో 9% మంది దగ్గర 50 లక్షల రూపాయల వరకు పెళ్లిపై వ్యయం చేశారు. ఇలా ఒక్కో జంట పెళ్లిపై చేసిన ఖర్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి మారుతూ వచ్చింది. కొంతమంది 15 లక్షలతోనే పెళ్లి వ్యవహారాన్ని ముగించగా మరికొంతమంది 25 లక్షల రూపాయల వరకు వ్యయం చేశారు. అయితే ఎక్కువ మంది అంటే దగ్గర 82% వరకు పెళ్లి కోసం వ్యక్తిగతంగా పొదుపు చేసిన మొత్తాలను, ఫ్యామిలీ సేవింగ్స్ను ఉపయోగిస్తున్నారు. 12% మంది మాత్రం అప్పులు చేసి పెళ్లి కోసం ఖర్చు పెడుతున్నారు. మరో 6% మంది పెళ్లి కోసం ఆస్తులను విక్రయిస్తున్నట్లు కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. కొత్త తరం యువత పెళ్లి సమయంలో కొత్త కాన్సెప్ట్లను తెర మీదకు తీసుకొస్తూ పెళ్లి ఖర్చులను పెంచుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మధ్యకాలంలో ఏకంగా 48 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. ఈ పెళ్లిళ్ల వ్యాపారం 6 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అఖిల భారత ట్రేడర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TZTV.